హలో, హాయ్, వెల్కమ్ టు విటిబి ఛానల్. సో ఈరోజు నేను చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే పర్స్ ఉలన్తో. అండ్ ఇది చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు షాపింగ్కి వెళ్ళేటప్పుడు. అండ్ ఇందులో ఫోన్, మనీ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ అలా చిన్న చిన్న యాక్సెసరీస్ పెట్టడానికి మాత్రం యూజ్ అవుతుంది. అండ్ షాపింగ్లో హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేయడం చాలా హెవీగా ఉంటుంది కదా, సో అలా అందుకే చిన్న పర్స్ని ఈజీగా క్యారీ చేయొచ్చు కదా అని నాకు ఈ ఐడియా వచ్చేసి చేశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి చాలా చాలా క్యూట్ క్యూట్ యాక్సెసరీస్ అన్నీ ఐటమ్స్ అన్నీ నేను రెడీ చేస్తాను. అండ్ ఫస్ట్ నేను యూజ్ చేస్తుంది బ్రౌన్ కలర్ ఉలన్. అండ్ ఫస్ట్ మ్యాజికల్ రింగ్ చేయాలి. అండ్ ఇలా ఫింగర్కి 2 రౌండ్స్ చుట్టేసి 1 అలా చేసేసి ఈ నిడిల్ని మిగిలిన ఉలన్ని ఆ గ్యాప్లో నుంచి 1 చైన్ చేయాలి. సో ఇది నేను మళ్ళీ చూపిస్తా. సో ఇలా ఫింగర్కి చుట్టేస్తా కదా ఉలన్ని, అండ్ ఇలా 1 చైన్ చేయాలి. వీడియోలో చూపించినట్టుగా ఒక చైన్ వేయాలి. సో 1, 2 and 3 చైన్స్ వేసేసి డబల్ క్రోషన్ వేయాలి. మ్యాజికల్ రింగ్ అంటే చెప్తా ఏంటో. అండ్ సో ఇలా 1 and 2 దీన్ని డబల్ క్రోషన్ అంటారు. అండ్ థర్డ్ డబల్ క్రోషన్ 1 and 2. సో ఇలా ఆ మ్యాజికల్ రింగ్ అండ్ ఫస్ట్లో ఎలా ఏదైతే ఉలన్ని ఫింగర్కి చుట్టామో ఆ స్పేస్లోనే డబల్ క్రోషన్స్ వేయాలి. ఏంటంటే 14 డబల్ క్రోషన్స్ వేయాలి. ఓకే, ఈ 14 డబల్ క్రోషన్స్ వేసిన తర్వాత అండ్ ఇలా 1 రింగ్ మొత్తం కంప్లీట్ చేస్తాం. సో ఈ మిగిలిన థ్రెడ్ ఉంది కదా చిన్నది, సో దాన్ని పట్టుకొని లాగేస్తే, సో ఇలా ఆ డబుల్ క్రోషన్ ఫింగర్తో పట్టుకొని అలాగేస్తే అవన్నీ దగ్గరికి వచ్చేస్తాయి. సో దీన్ని మ్యాజికల్ రింగ్ అంటారు. ఈ డబుల్ క్రోషన్ వేసిన దాన్ని ఫస్ట్ 3 చైన్స్ వేసాం కదా, సో ఆ థర్డ్ చైన్ గ్యాప్లో నుంచి ఇలా చైన్ వేసేయాలి. సో 14 డబుల్ క్రోషన్స్ అయిపోయాయి కదా. ఈచ్ డబుల్ క్రోషన్లో 2 డబుల్ క్రోషన్స్ వేయాలి సెకండ్ స్టెప్లో. సో ఎలా అంటే 1, 2 and 3. ఫస్ట్ 3 చైన్స్ వేసాను కదా, 3 చైన్స్ వేసి డబుల్ క్రోషన్ అదే స్పేస్లో వీడియోలో చూపించినట్టుగా అదే స్పేస్లో ఓకే డబుల్ క్రోషన్స్ వేయాలి. అంటే ఈచ్ డబుల్ క్రోషన్ స్పేస్లో మధ్యలో స్పేస్ ఉంటాయి కదా, సో ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో డబుల్ క్రోషన్ అంటే ఫస్ట్ స్టెప్లో 14 డబుల్ క్రోషన్స్ వేసాం కదా, అట్లా ఈచ్ స్పేస్లో 2 డబుల్ క్రోషన్స్ అయితే ఎంత అవుతాయి, 28 డబుల్ క్రోషన్స్ అవుతాయి. సో అలా సెకండ్ స్టెప్ కంప్లీట్ చేయాలి. అంటే ఈచ్ స్పేస్లో 2 డబుల్ క్రోషన్స్. ఓకే, అండ్ కొంచెం వీడియో సైడ్కి వెళ్ళిపోయింది, సారీ. ఓకే, ఈచ్ దాంట్లో 2 డబుల్ క్రోషన్స్. సో అలా ఒక రౌండ్ మొత్తం కంప్లీట్ చేయాలి. చేశాక ఫస్ట్ స్పేస్లో 3 చైన్స్ వేసాం కదా, ఆ గ్యాప్లో థర్డ్ చైన్ గ్యాప్లో ఒక చైన్ ఫామ్ చేయాలన్నట్టు ఇలా. ఓకే, అండ్ అగైన్ సో 3 చైన్స్ వేయాలి. 1, 2 and 3 చైన్స్ అండ్ 1 చైన్ ఎక్స్ట్రా. ఓకే, మొత్తం 4 చైన్స్ అండ్ డబుల్ క్రోషన్. నెక్స్ట్ దాంట్లో అంటే నెక్స్ట్ డబుల్ క్రోషన్ స్పేస్లో డబుల్ క్రోషన్ 1 and 2 and 1 చైన్. ఓకే, అండ్ నెక్స్ట్ డబుల్ క్రోషన్ అంటే ఒక డబుల్ క్రోషన్ 1 చైన్, ఒక డబుల్ క్రోషన్ 1 చైన్ ఈచ్ స్పేస్లో. ఓకే, దిస్ ఈస్ థర్డ్ స్టెప్. ఓకే, అండ్ డబుల్ క్రోషన్, థర్డ్ డబుల్ క్రోషన్ 1 and 2 and 1 చైన్. ఓకే, ఇలా మళ్ళీ అరౌండ్
1 రౌండ్ మొత్తం కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్ చేశాక ఈ ఫస్ట్ వేసాం కదా 3 చైన్స్, ఆ 3 చైన్స్ స్పేస్ మధ్యలో ఒక చైన్ ఫామ్ చేయాలి అలా. అండ్ అగైన్ 3 చైన్స్, 1 2 అండ్ 3 చైన్స్ వేసాక అదే స్పేస్లో డబల్ క్రోషన్, అంటే ఫస్ట్ 3 చైన్స్ ఏ క్వశ్చన్లో ఫామ్ చేసామో సో అదే దాంట్లో. ఒకసారి అర్థం కాకపోతే వీడియోలో చూడండి, నేను చూపించా. ఓకే, డబల్ క్రోషన్ ప్రతి స్పేస్లో 2 డబల్ క్రోషన్స్ అన్నట్టు. సెకండ్ స్టెప్లో మనం ఎలా అయితే చేసామో అలా ఫోర్త్ స్టెప్లో కూడా అలా చేయాలి. ఈచ్ దాంట్లో 2 డబల్ క్రోషన్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి చాలా వీడియోస్ నేను చేస్తాను, మీకు యూజ్ఫుల్ అవుతాయి. అండ్ మీరు సెల్ఫ్గా కూడా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. అండ్ ఓకే, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, సో వాళ్ళు రెడీ చేసుకోవచ్చు. ఓకే, అలా చైన్ ఫామ్ చేశాక ఫస్ట్ 3 చైన్స్లో చైన్ ఫామ్ చేయాలి అండ్ లాక్ చేయడం అన్నట్టు. ఓకే, ఇలా చేసిన తర్వాత ఒక చైన్ వేసి లాక్ చేయాలి. ఓకే, ఇప్పుడు సింగిల్ క్రోషన్స్ వేయాలి. ఆ చైన్ ఉంది కదా, సో దాని మధ్యలో ఇలా సింగిల్ క్రోషన్స్. ఓకే, సింగిల్ క్రోషన్ అంటే 1 టైం లాక్ చేయడం. సో వీడియోలో చూపించినట్టుగా ఆ నిడిల్ని 1 స్పేస్లోంచి తీసి లాక్ చేసేయడం, దీన్ని సింగిల్ క్రోషన్ అంటారు. అండ్ ఇంకోటి, సింగిల్ క్రోషన్ ఎలా వేస్తారు, డబుల్ క్రోషన్స్ ఎలా వేస్తారు, త్రిబుల్ క్రోషన్స్ ఎలా వేస్తారు, లూప్ అంటే ఏంటి, నేను అన్నీ ఒక వీడియోలో చేసి చూసా. నా ఛానల్ని ఓపెన్ చేస్తే సో అందులో తెలుస్తుంది డీటెయిల్గా. సో ఇలా ఆ రౌండ్ మొత్తం కంప్లీట్ చేయాలి సింగిల్ క్రోషన్స్ వేసేసి. ఓకే, ప్లీజ్ లైక్ మై ఛానల్. చాలా కష్టపడి మీకోసం, నా కోసం ఈ వీడియోని చేశాను. ఇలా చిన్న యాక్టివిటీస్ కానీ ఇలాంటి క్రాఫ్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళకి ఇది షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇలా మొత్తం 1 రౌండ్ మొత్తం సింగిల్ క్రోషన్స్ కంప్లీట్ చేయాలి. అండ్ ఫస్ట్ ఒక చైన్ వేసాం కదా, ఆ చైన్ మధ్యలో నుంచి లాక్ చేసేయాలి, చైన్ ఫామ్ చేసి ఒక లాక్ ఇలా. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే అగైన్ డబల్ క్రోషన్. సో చూసారు కదా, ఇలా ఫామ్ అవుతుంది. మీరు వీడియోలో చేస్తున్నప్పుడు ఏదేదైనా మిస్టేక్స్ జరిగితే నాకు ఇలా వస్తుంది, లూజ్గా వస్తుంది అండ్ ఉలన్ రావట్లేదు, సో అలా ఏమన్నా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో 3 చైన్స్ వేసాం కదా, ఆ 3 చైన్స్ వేసిన తర్వాత మధ్యలో ఒక చైన్ని లీవ్ చేయాలి. సో త్రిబుల్ క్రోషన్ అండ్ 1 చైన్. అండ్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ది నేను చైన్ వదిలేస్తున్నా అండ్ ఆ నెక్స్ట్ ఆ స్పేస్లో నేను డబల్ క్రోషన్ వేస్తున్నా. సో 1 చైన్ అండ్ నెక్స్ట్ చైన్ వదిలేసి ఆ నెక్స్ట్ చైన్. ఓకే, ఇలా డబల్ క్రోషన్ అండ్ 1 చైన్. ఓకే, అర్థమైందా? చూపిస్తా. అండ్ ఇలా చూడండి, ఒక చైన్ వేసాక ఫస్ట్ డబల్ క్రోషన్ వేసాక ఒక చైన్ వదిలేస్తున్నా అండ్ సెకండ్ డబల్ క్రోషన్ వేసాక పైన ఒక చైన్ వేస్తున్నా, కింద ఒక చైన్ వదిలేస్తున్నా. సో చూసారు కదా, మధ్యలో గ్యాప్ వస్తుంది 1 చైన్ వదిలేయడం వల్ల. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ఫస్ట్ 3 చైన్స్ వేసాం కదా, ఆ గ్యాప్లో ఒక చైన్ వేసేయాలి. సో ఆ స్టెప్ కంప్లీట్ అయిపోయినట్టుగా. ఓకే 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 అండ్ నెక్స్ట్ చిన్న కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది ఏంటంటే, ఇందులో ఓకే ఒక చైన్ ఫామ్ చేయాలి. ఓకే, అక్కడ వరకు ఒక స్టెప్ అయిపోయినట్టు. అండ్ ఇప్పుడు 1 గ్యాప్ ఉంది కదా, అందులో 2 సింగిల్ క్రోషన్స్ వేయాలి. సో అలా 1 2 సింగిల్ క్రోషన్స్, ఈచ్ స్పేస్లో 2 సింగిల్ క్రోషన్స్, 1 అండ్ 2. సో 1
అండ్ 2. అర్థమవుతుందా? ఓకే. సింగిల్ క్రోషెట్ అంటే ఇలా, అంటే ఒకసారి నీడిల్ని స్పేస్లో నుంచి తీసి పైనుంచి లాక్ చేయడం అన్నట్టు. సో ఇలా చూసారు కదా, 2 చైన్స్ వస్తాయి ఒక్కొక్క స్పేస్లో, 2 సింగిల్ క్రోషన్స్. సో ఒక రౌండ్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్లో ఒక చైన్ వేసాం కదా, సో ఆ స్పేస్లో నుంచి వెళ్ళి చైన్ వేసేయాలి. సో ఇలా. ఓకే, 2 సింగిల్ క్రోషన్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చిన్న ఏమి లేదు, ఈజీయే, బట్ మర్చిపోకుండా చేయాలన్నట్టు. సో ఇక్కడ లాక్ వేసామా, అండ్ ఒక చైన్ వేయాలి, 1 చైన్ అండ్ ఒక డబుల్ క్రోషెట్. ఎలా అంటే ఇప్పుడు ఎక్కడైతే చైన్ వేసామో దాని నెక్స్ట్ కాకుండా ఆ నెక్స్ట్ చైన్లో ఉంది కదా, సో ఇలా అక్కడ ఆ స్పేస్లో డబుల్ క్రోషెట్స్ వేయాలి. ఓకే, అండ్ అదే స్పేస్లో ఎప్పుడైతే ఫస్ట్ డబుల్ క్రోషెట్స్ వేసామో, సో అదే స్పేస్లో 2 డబుల్ క్రోషెట్స్ వేసాం కదా, ఇప్పుడు 1 చైన్ అండ్ అగైన్ 2 డబుల్ క్రోషెట్స్, సేమ్ స్పేస్. ఓకే, ఇలా వీడియోలో చూపించినట్టుగా 2 డబుల్ క్రోషెట్స్, 1 చైన్, 2 డబుల్ క్రోషెట్స్. ఓకే, ద సేమ్ స్పేస్ అండ్ ఇలా 1 అండ్ 2. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఎక్కడైతే ఈ డబుల్ క్రోషెట్స్ వేసామో ఆ నెక్స్ట్ చైన్ కాకుండా నెక్స్ట్ చైన్లో అది ఒక స్టెప్ కంప్లీట్ అయినట్టు ఇలా లాక్ చేయాలి. ఓకే, ఇలా చైన్ ఫామ్ చేయకుండా అలా లాక్ చేయాలి. అండ్ చూసారు కదా, ఇట్లా ఫ్లవర్ టైప్ అలా వచ్చేసింది. సో అగైన్ 1 చైన్ వదిలేసి నెక్స్ట్ చైన్లో 2 డబల్ క్రోషెట్స్, 1 చైన్ అండ్ 2 డబల్ క్రోషెట్స్. ఇప్పుడు మనం సూది దారంతో గొలుసు కుట్టు ఎలా కుడతామో, సో అలా ఆ స్పేస్ అన్నట్టు. ఓకే, బట్ మనం దీంట్లో ఉలన్తో వేస్తాం. అండ్ నెక్స్ట్ ఈ చైన్ కాకుండా ఆ ఇమీడియట్ చైన్ కాకుండా నెక్స్ట్ చైన్లో నెక్స్ట్ లూప్లో ఒక లాక్ వేసేస్తాం. సో ఇలా. ఓకే, చూడండి, ఇలా 2 డబల్ క్రోషెట్స్, 1 చైన్ అండ్ 2 డబల్ క్రోషెట్స్. సో అలా మనం 15 టైమ్స్ చేయాలి. సో ఇలా 15 టైమ్స్ చేస్తే, అంటే ఇప్పుడు మన పర్స్ డిజైన్ కోసం, సో ఇలా టోటల్ కంప్లీట్ చేయాలి 15 టైమ్స్. రోజ్ పెటల్స్ టైప్లో, అంటే ఇలా మనం డ్రా చేస్తాం కదా పెటల్స్ ఎలా చేస్తామన్నట్టు అలా. సో అలా 15 చేయాలి. 15 చేశాక సో కంప్లీట్ చేసి చూసారా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, 15 అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ లాస్ట్లో అండ్ అగైన్ 1 చైన్ తర్వాత ఇంకొక చైన్లో లాక్ చేసేయాలి. చేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేయాలి, అంటే డిజైన్ కంటిన్యూషన్ కోసం. సో ఇలా 1 చైన్ వేసి రొటేట్ చేయాలన్నట్టు చేసిందాన్ని. ఇప్పుడు 1 చైన్ వేసాం కదా, సో ఫస్ట్ మనం 2 డబల్ క్రోషెట్స్ అండ్ 1 చైన్ వేసాం కదా స్పేస్, ఆ స్పేస్ మధ్యలో మనకు 8 డబల్ క్రోషెట్స్ వేయాలి 1 చైన్ మధ్యలో. సో అలా 8 డబల్ క్రోషెట్స్. ఓకే, సారీ వీడియో కొంచెం సైడ్కి వెళ్ళిపోయింది. ఓకే ఓకే, ఇప్పుడు సో అలా 8 డబల్ క్రోషెట్స్ వేయాలి. 1 చైన్ వేసాం కదా, సో ఆ స్పేస్లో. ఓకే, 1 అండ్ 2. అండ్ మీకు ఇలాంటి పర్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అండ్ వీడియో మధ్యలో నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను. సో మీరు
ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. హోమ్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది. సో మీకు ఇలాంటి కాలేజ్ బ్యాగ్స్ కానీ ఇలా చాలా ఐటమ్స్ నేను చేసి పెడతాను. అండ్ మీకు ఎలాంటి హ్యాండ్ బ్యాగ్స్ అయినా, హోమ్ డెకరేషన్స్ అయినా, ఏ ఐడియాస్ ఉన్నా మా వెబ్ పేజ్లో చూడండి. అందులో చాలా చాలా ఇమేజెస్ ఉన్నాయి అండ్ రిఫరెన్స్ కూడా ఉన్నాయి. మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సేమ్ నెంబర్తో. అండ్ నేను నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. సో మీరు ఆర్డర్ పెట్టేస్తే వితిన్ 1 and 2 వీక్స్లో, అండ్ ఈ 2 వీక్స్లలో మీకు ఇంటికి ఆర్డర్ వచ్చేస్తుంది. అంటే డిస్టెన్స్ని బట్టి, నేను ఎందుకు 1 and 2 వీక్స్ అని చెప్తున్నా అంటే డిస్టెన్స్ని బట్టి ఉంటుంది అన్నట్టు. సో అలా ఓకే. అండ్ అలా 8 డబల్ క్రోషన్స్ వేయాలి. సో చూసారు కదా, 8 డబల్ క్రోషన్స్ వేసాక అండ్ ఇక్కడ 15 టైమ్స్ అగైన్ ఉంది కదా, ఫస్ట్ 15 వేసాం కదా, సో అలా 15 డబల్ క్రోషన్స్ వేయాలి. ఓకే. సో ఇది కంప్లీట్ అయిపోయింది. అంటే మనకిప్పుడు ఒక 25% వర్క్ కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. సో లాస్ట్కి వచ్చాక 1 చైన్ వేసి ఫస్ట్ ఏదైతే ఉందో లూప్లో అక్కడ ఒక చైన్ వేసేసి ఎండ్ చేయాలన్నట్టు. అండ్ అక్కడ చైన్ వేసి 2 చైన్స్ ఎక్స్ట్రా వేయాలి. అండ్ మిగిలినది థ్రెడ్ని కట్ చేయాలి. సో ఈ కట్ చేసింది నేను లాస్ట్లో ముడి వేస్తా, అది ఎలానో చూపిస్తా. సో 25% అయిపోయింది అన్నట్టు మన వర్క్. ఓకే. ఇలాంటివి నేను ఇంకొకటి చేశాను. దీంట్లో ఫ్రంట్ సైడ్ ఏంటి, బ్యాక్ సైడ్ ఏంటి కూడా మనకు డిఫరెన్స్ తెలుస్తుంది మనం చేసిన వర్క్లో. సో ఒకసారి చూడండి. అండ్ ఉంటే 2 ఫ్రంట్ సైడ్వి కలిసి ఉండాలి, 2 బ్యాక్ సైడ్వి అన్నా కలిసి ఉండాలి. సో వీడియోలో చూపించినట్టుగా. అండ్ ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. అంటే దాని కింద ఏమైంది, 2 ఫ్రంట్ సైడ్స్ ఒక దగ్గర ఉన్నట్టు. ఓకేనా, ఇలా. అండ్ ఈ పెటల్స్ టైప్ ఉంది కదా, సో అన్నిటికీ మనం చైన్ ఫామ్ చేస్తూ ఆ రెండింటి మధ్యలో సింగిల్ క్రోషన్స్ ఫామ్ చేయాలి. సో ఇలా నేను చెప్తా. సో లూజ్ అంటే చైన్ అండ్ ఇలా ఒక ఫింగర్ చెప్పేసి ఆ మధ్యలో స్పేస్లో నుంచి వెళ్ళి ఉలన్ని లాగేస్తే ఒక నాట్ వచ్చేస్తుంది ఇలా. సో దాన్ని చిన్నగా చేసుకోవాలనుకుంటే ఎక్కువ ఉలన్ని లాగేస్తే ఆ ముడి అనేది దగ్గరకు వచ్చేస్తుంది. సో ఆ 2 ఫ్రేమ్స్ని ఇలా పెట్టేసి ఆ చైన్ ఫామ్ చేయాలన్నట్టు, లాక్ చేయాలి. అండ్ ఇలా సెకండ్ చైన్, ఈ సెకండ్ చైన్, ఆ ఫ్రేమ్ సెకండ్ చైన్. సో ఇలా ఒక చైన్. ఓకే. ఆ రెండింటిని స్టిచెస్ వేయాలన్నట్టు. స్టిచెస్ మీన్స్ కమెంట్ చేయాలి. ఓకే, ఇలా వీడియోలో చూపించినట్టుగా. అండ్ ఫస్ట్ ఫ్రేమ్, సెకండ్ ఫ్రేమ్ ఏ చైన్స్ అయితే ఉంటాయో వాటిని అటాచ్ చేస్తూ ఇలా ఒక చైన్ ఫామ్ చేయాలి. ఓకే. సో ఎన్ని చైన్స్ ఉంటే అన్ని చైన్స్ని ఫామ్ చేయాలి, లేకపోతే అది ముడత వచ్చేస్తుంది అన్నట్టు. సో అలా. అండ్ ఈ మధ్యలో ఉంది కదా, అండ్ ఫ్లిప్ టైప్, సారీ పెటల్స్ మధ్యలో ఉంటుంది కదా, సో ఆ పెటల్ మధ్యలోది కూడా అది జాగ్రత్తగా ఆ మధ్యలో స్పేస్లో నుంచి వెళ్ళే చైన్ వేయాలి. సో అలా అయితేనే ఆ డిజైన్ వస్తుంది. ఓకే. ఏ చైన్ మిస్ అయినా కూడా ముడత వస్తుంది. సో అలా. ఓకే. అండ్ ఇలా 2 ఫ్రేమ్స్ని జాయిన్ చేయాలి. ఎక్కడి వరకు 15 పెటల్సే కదా మనం వేసింది. సో ఆ 15 పెటల్స్ వరకే ఇవంతా జాయిన్ చేయాలి. సో రౌండ్ మొత్తం పూర్తి చేయాలన్నట్టు చూపిస్తా. ఓకే. ఇలా ఎలా వచ్చిందో అలానే వస్తుంది, జాయింట్ అవుతూ వస్తుంది అంతే. ఓకే. సో చూడండి, మొత్తం 15 వరకు ఇలానే కంటిన్యూ చేయాలి. సో కంప్లీట్ చేసా. అండ్ ఇంకొకటి థర్డ్ ఫ్రేమ్ని కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నా. ఓకే. అండ్ ఇలా దాన్ని ఓపెన్ అండ్ క్లోజ్ టైప్ చేయడానికి అండ్ ఇలా. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటా. అండ్ దీన్ని కూడా మనం అటాచ్ చేయాలి. సో హాఫ్ స్టెప్ మీన్స్ అరౌండ్ ఉంది కదా థర్డ్ ఫ్రేమ్లో,
హాఫ్ ముందుకుండాలి, హాఫ్ వెనక్కుండాలి. సో అలా అయితే ఓపెన్ క్లోజ్ అవుతుంది అన్నట్టు. సో ఇలా ఈ వెనక సైడ్ని మనం మొత్తం ఇప్పుడు సూది దారంతో మనం అటాచ్ చేయాలి, ఎందుకంటే ఈ నీడిల్ థ్రెడ్తో రాదు. సో ఇందులో మీరు గమనించారా, నేను లాస్ట్ స్టెప్ని నేను ఇందులో ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకే, చూసారా, లాస్ట్ 2 డబుల్ క్రోషన్స్ 1 చైన్ అక్కడ వరకే కంప్లీట్ చేసా. అండ్ ఈచ్ స్పేస్లో 8 డబుల్ క్రోషన్స్ వేసాం కదా, సో అది నేను చేయలేదు. అండ్ ఇప్పుడు వీటిని జాయిన్ చేయడానికి నీడిల్లో ఉలన్ థ్రెడ్ పెట్టాలి. సో అది ఎలా అటాచ్ చేయాలో కూడా నేను చూపిస్తా. ఓకే, అండ్ మెజర్మెంట్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. ఇందులో హాఫ్ థర్డ్ ఫ్రేమ్ ఉంది కదా, సో దాన్ని హాఫ్ చేసి అది మిడిల్లో వచ్చేలా మనం చూసుకోవాలి. ఓకే, సో సూది దారంతో అలా ఒక చైన్, ఇప్పుడు టాకాలు అంటారు చూసారా, సో అలా కొంచెం గట్టిగా టాకాలు వేయాలి, లూజ్ కాకుండా. సో ఫిట్గా ఉంటే మనకు లైఫ్ ఉంటుంది అన్నట్టు. సో అలా ఓకే, ఇలా టాకాలు వేయాలి. ఫుల్గా కంప్లీట్ అయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.